కమిటీ కూడా ఫార్మ్ అయ్యి మన కమిటీ మనం ఏం చేస్తామంటే మన ప్లాట్ని మనం డెవలప్ చేసుకుంటాం. సొసైటీ మంచిగా ఉంటే మనకి సమస్యలు లేకపోవడం, సొసైటీ మంచిగా లేకపోవడం వల్ల మన బాధలు మధ్య మనం పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఒకే ఒక విషయాన్ని గమనించండి. యాక్చువల్గా ఈ సొసైటీకి దేవుడికి సంబంధం లేదండి, చాలా ఆధారాలు ఉన్నాయి, అవన్నీ వదిలేద్దాం. సొసైటీ పరంగా తీసుకుంటే సొసైటీ రైట్ అనుకోకుండా ప్లాట్ ఇవ్వడం అంటుందే, ప్లాట్ ఇచ్చిన తర్వాత సొసైటీకి లేదు. ప్లాట్ అమ్ముకుంటే సొసైటీ దగ్గర నుంచి ఎల్ఓసి తీసుకోవాలి. అది ఎప్పుడు సొసైటీకి అథారిటీ ఉంటుంది. అది కూడా మనకు అలాట్ చేసిన 15 years లోపల అయితే, 15 years దాటిపోతే సొసైటీ సంబంధం లేదు. రైట్ సార్, మీ ప్లాట్లో మీ ప్లాట్ ఉంది, మీ ప్లాట్లో షెడ్ చేసుకుంటారో బిల్డింగ్ కట్టుకుంటారో మ్యాడ్ వేసుకుంటారో మీ ఇష్టం. మీరు అబ్బాయి మీరు బిల్డింగ్ కట్టినా ఇల్లు షెడ్ వేసుకోవాలని సొసైటీ చెప్తాదా? ఒకసారి గమనించండి. మీ ప్లాట్లో మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు, దానికి సొసైటీ పర్మిషన్. కమిటీ కూడా ఫార్మ్ అయ్యి మన కమిటీ మనం ఏం చేస్తామంటే మన ప్లాట్ని మనం డెవలప్ చేసుకుంటాం. సొసైటీ మంచిగా ఉంటే మనకి సమస్యలు లేకపోవడం, సొసైటీ మంచిగా లేకపోవడం వల్ల మన బాధల మధ్య మనం పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఒకే ఒక విషయాన్ని గమనించండి. యాక్చువల్గా ఈ సొసైటీకి దేవుడికి సంబంధం లేదండి, చాలా ఆధారాలు ఉన్నాయి, అవన్నీ వదిలేద్దాం. సొసైటీ పరంగా తీసుకుంటే సొసైటీ రైట్ అనుకోకుండా ప్లాట్ ఇవ్వడం అంటుందే, ప్లాట్ ఇచ్చిన తర్వాత సొసైటీకి లేదు. ప్లాట్ అమ్ముకుంటే సొసైటీ దగ్గర నుంచి ఎల్ఓసి తీసుకోవాలి. అది ఎప్పుడు సొసైటీకి అథారిటీ ఉంటుంది. అది కూడా మనకు అలాట్ చేసిన 15 years లోపల అయితే, 15 years దాటిపోతే సొసైటీ సంబంధం లేదు. రైట్ సార్, మీ ప్లాట్లో మీ ప్లాట్ ఉంది, మీ ప్లాట్లో షెడ్ చేసుకుంటారో బిల్డింగ్ కట్టుకుంటారో మ్యాడ్ వేసుకుంటారో మీ ఇష్టం. మీరు అబ్బాయి మీరు బిల్డింగ్ కట్టినా ఇల్లు షెడ్ వేసుకోవాలని సొసైటీ చెప్తాదా? ఒకసారి గమనించండి. మీ ప్లాట్లో మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు, దానికి సొసైటీ పర్మిషన్.